రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ తూర్పు నియోజకవర్గంలోని మద్దెలపాలెం జంక్షన్లో నేతలు కాగడాల ప్రదర్శన చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు నేతలు సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నెల 22న అమరావతి శంకుస్థాపనకు వచ్చే ప్రధాని మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 17వ తేదీ నుంచి కూడా 21వ తేదీ వరకు కూడా వివిధ రీతుల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ ఉద్యమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మద్దెలపాలెం జంక్షన్ లో ఉన్నాము. మద్దెలపాలెం జంక్షన్ లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే ఈ రోజు మొత్తం అన్ని నియోజకవర్గాల్లో కూడా మొత్తం కాగడాల ప్రదర్శన కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూసుకుంటే మనకి తూర్పు నియోజకవర్గ పరిధిలో కాగడాల ప్రదర్శన జరుగుతుంది. ఈ ప్రదర్శనలో జిల్లా అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ ఉన్నారు. అమర్ గారు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి పోరాటంలో భాగస్వాములు అవ్వాలని చెప్పి దాదాపు 5 రోజులుగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున కాగడాల ప్రదర్శన అలాగే కొవ్వొత్తుల ర్యాలీ జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్ని మండల కేంద్రాల్లో కూడా నిర్వహిస్తా ఉన్నాం. ఈరోజు ఏదైతే రేపు 22వ తారీఖున రాజధాని శంకుస్థాపనకి నరేంద్ర మోడీ గారు విచ్చేస్తా ఉన్నారు. వచ్చినప్పుడు స్పష్టమైనటువంటి ప్రకటన ప్రత్యేక హోదా మీద చేస్తారని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. రానటువంటి పక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళడానికి, దాంతోపాటు రాష్ట్ర ప్రజల తాలూకు మద్దతు కూడా పూర్తిగా కూడగట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజల తాలూకు భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశం, రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలు విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కాబట్టి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం సఫలీకృతం అవుతుందని చెప్పి ఆశిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు రాష్ట్రం విడిపోయిన 2 నాయకులతో ఇవాళ కూడా అదే 2 నాయకులతో ప్రవర్తిస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళాము, ఆర్థిక ప్యాకేజ్ ఇక్కడేమో ప్రత్యేక హోదా కావాలన్నారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేందుకు మేము పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రత్యేక హోదా కావాలండి. ఈ రోజు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి 5 రోజులు కూడా ఈ పోరాటం చేస్తుంది. ప్రత్యేక హోదాకి స్పష్టమైన వైఖరి లేకపోయినట్లయితే ఇంకా ఈ కార్యక్రమాలను ఉధృతం చేస్తాము. మరి ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని జైల్లో పెట్టినా, లాఠీ చార్జీలు చేసినా, అక్రమంగా అరెస్టులు చేసినా కూడా ప్రత్యేక ఇచ్చేంత వరకు పోరాడతాం. ఈ రోజు ప్రత్యేక హోదా జగన్మోహన్ రెడ్డి గారి స్వార్థం కోసం కాదు, 5 కోట్ల మంది ప్రజల కోసం చేస్తున్నారు. మత్స్యకారులు ఇంత దారుణమైన ప్రభుత్వం ఎక్కడా లేదని అనుకుంటున్నారండి. మత్స్యకారులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా ఇలాంటి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. ఇక్కడే కాదు, ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా దారుణమైన ఇది ఉద్యమాన్ని తీవ్రతరం చేసి ముందుకు సాగిస్తామండి. ప్రత్యేక హోదా వచ్చే వరకు మాత్రం ఊరుకునేది లేదు. ఆంధ్ర రాష్ట్రం 2 ముక్కలు చేసినప్పుడు ఊరుకున్న చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రత్యేక హోదా కూడా ఆఫ్ చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. దీన్ని తీవ్రంగా అందరూ ఖండిస్తున్నామండి. ఈరోజు ప్రత్యేక హోదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు కాబట్టి 22వ తేదీ కల్లా ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటానికి ప్రజల్లో విస్తృతమైనటువంటి మద్దతు లభించింది కాబట్టి, 5.5 కోట్ల ప్రజల ఆకాంక్ష కాబట్టి దీన్ని తక్షణమే గుర్తించి ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కూడా మరి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏపీకి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో అది ఇవ్వాలని కూడా మొత్తం రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయి కృష్ణతో శ్రీదేవి, సాక్షి టీవీ, మద్దెలపాలెం జంక్షన్ నుండి.